వెల్కమ్ టు తెలంగాణ రజీ న్యూస్. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం, బీఆర్ఎస్ అబద్దాల కోటలు బద్దలు కొడదాం అంటూ మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు, 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేద్దాం, భవిష్యత్తులో జీహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందామంటూ పేర్కొన్నారు. పనుల్లో స్పీడ్ పెంచి ప్రజామోదం పొందాలంటూ దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో 292 పేజీల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించిన ప్రజాప్రతినిధుల కరదీపికను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సోమవారం తన నివాసంలో విడుదల చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని, దీని ఫలితాలు అత్యంత భయంకరంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు హెచ్చరించారు. దేశ ప్రజలంతా కలిసి ప్రధాని మోడీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోనియా గాంధీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ భారతంలో కోట్లాది మందికి విపత్తుగా మారుతున్నాయి, ఉపాధి హామీ చట్టంపై మోడీ సర్కార్ బుల్డోజర్ ప్రయోగిస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్య, ఉపాధి, ప్రజారోగ్యమే మా ఎజెండా, ఆరోగ్యం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 10 ప్యాట్ ల్యాబ్లు, 25 కస్టమర్ కేర్ సెంటర్లు ప్రారంభిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మీది హైప్, మాది హోప్, కేసీఆర్ లాగా మాకు గాల్లో మేడల్ కట్టడం రాదంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. మీ హయాంలో పెట్టుబడులు రావాలంటే కుటుంబం అనుమతి కావాలి, ఆ గేట్ పాస్ కల్చర్ ను మేము చెరిపేశాం, ఉత్తమ ఉద్యోగులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది నాడు కేసీఆర్ ప్రభుత్వం కాదా అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో చేసింది తక్కువ, చెప్పుకున్నది ఎక్కువ అని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర నీటి హక్కులను, ప్రజల ఆత్మగౌరవాన్ని ఆందోళనకు తాకట్టు పెట్టింది ముమ్మాటికి బీఆర్ఎస్ లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మండిపడ్డారు. నీళ్లు, ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ ఆందోళనకే అప్పగించి కమిషన్లు దండుకొని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తమపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. హరీష్ రావు తన పేరును గోబెల్స్ రావు అని మార్చుకుంటే మంచిదని, పదే పదే అబద్దాలు వల్ల వేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చురకలంటించారు. వారి పాపాలు పండాయని, ఆధారాలతో సహా వారు చేసిన ద్రోహాలన్నీ బట్టబయలు చేస్తామంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కార్పొరేట్ల మేలు కోసమే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారంటూ సిడబ్ల్యూసి సభ్యుడు కొప్పుల రాజు పేర్కొన్నారు. ఈ పథకాన్ని కాపాడాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామంటూ మంత్రి సీతక్క గారు వెల్లడించారు. పేదలకు ఉపయోగపడే పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందంటూ వ్యాఖ్యానించారు.